చెప్తా ఉన్నారు. వీరారెడ్డి అనే యువకుడిని రామాపురం అనే గ్రామంలో నిన్న సాయంత్రం మాట్లాడాలని పిలిచి పాపం తాను బ్రతుకుతున్న ఈ వీరారెడ్డిని నిన్న సాయంత్రం రామాపురంలో కొంతమంది తెలుగుదేశం నాయకులు పిలిచి మాట్లాడి అతి దుర్మార్గంగా కొట్టడం జరిగింది. అతన్ని చంపబోతే తప్పించుకొని ఎట్టో ఫ్రాక్చర్ తో హాస్పిటల్కి వచ్చాడు. ఒకటే ఉన్నాడు. నేను అడుగుతున్నా, పోలీస్ కేసు పెట్టు, నీకు న్యాయం జరిగిద్ది ఈరోజు కాకపోతే రేపు అంటే పోలీస్ కేసు ఎందుకన్నా? ఎవరికి న్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో? నాకు కేసు వద్దు, రేపు అధికారం వచ్చినాక నేను ఇలాగే తంతాను తన్నినోళ్లని, ఆ రోజు కేసు లేకుండా చెయ్యని చెప్తున్నాడు. అటువంటి పరిస్థితులకి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది గుర్రజాలలో నేను చెప్పా కదా, ఆంధ్ర రాష్ట్రంలో జంగుల్ రాజు, గుర్రజాలలో గుండా రాజు. అంతకు చెప్తే ఇంకేమనుందా? అభివృద్ధిలో పోటీ పడనంటే లేదు. చివరి కుర్రోళ్ళు ఏ స్థాయికి వచ్చారంటే తెగించే స్థాయికి వచ్చారు. తెగించిన తర్వాత ఏ నాయకుడు చెప్పినా ఆయన పోయినసారి ఆపా, చాలా గొడవలు ఆపాం, తప్పురా ఇదని. కానీ ఇంకా ఆపే పరిస్థితి ఉండదనుకుంటున్నారు. ఒకటే అంటున్నాడు, కేసు వద్దు, ఎందుకు మళ్ళీ కోర్టు చుట్టూరు జరగాల సాక్ష్యం చెప్పడానికి? రేపు ఎవడైతే కొట్టాడో వాడినే తన్నొస్తాను, ఎలా తన్నారో అలాగే తంతాను, ఆ రోజు కేసు లేకుండా చేయాలా మన ప్రభుత్వంలో అంటున్నాడు. చట్ట భద్రతని ఈ ప్రభుత్వంలో తొంగతొక్కుతుంది. దీనికి పర్యాసానం కూడా దీన్ని తొంగలో తొక్కినోళ్లు, ఈరోజు ఇట్లా అఘాయిత్యాలు చేసినోళ్లు అనుభవించే రోజు తప్పకుండా త్వరలో ఉందని తెలియజేస్తారు.